తెలుగు నాటక రంగం కూడా ఇంకా ఇటు తమిళము అటు కన్నడను వాటితో సరిసమానంగా మన తెలుగు నాటక రంగం అభివృద్ధి చెందాలి అంటే ఏం చేస్తే బాగుంటుందని? ఇప్పుడు అంటే కొంచెం కొంచెం నేమ్ ఫేమ్ ఉన్నవాళ్ళు కూడా దీని వైపు దృష్టి మళ్లించి, ఇప్పుడు పరీక్ష రావులు నెలకు 4 రోజులు చేస్తున్నాడు అని చెప్పాను కదా, నాకు తెలిసి ఇప్పుడు పరీక్ష రావులు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. నెలకు 4 రోజులు నాటకానికి ఇచ్చే గుజరాత్ నాటకాలు వేసేవాడు, నాటకాలు వేయలేని పరిస్థితిలో ఉన్నాడు. సో మన వాళ్ళందరూ కూడా పూనుకొని కనీసం సెకండ్ సండే హాలిడే ఉంటుంది, లేదు ఇంకొక రోజు సెకండ్ సాటర్డే సండే 2 రోజులు తీసుకొని నెలకి 2 రోజులు నాటకానికి కేటాయించగలిగినా కూడా, అంటే ఏం లేదండి, ఇప్పుడు మామూలు వ్యక్తులు నాటకం వేస్తున్నారు అనే దానికంటే కూడా సినిమా ఆర్టిస్టులు నాటకం వేస్తున్నారు అంటే కొంచెం వ్యూయర్షిప్ ఎక్కువ ఉంటుంది, ప్రేక్షకులు చూడడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో ఆ దిశగా అందరూ ఆలోచిస్తే దాంట్లో కొంతమంది వచ్చినా కానీ ఇప్పుడు మొత్తం సినిమా వాళ్ళే ఉండక్కర్లేదు, 4 పాపులర్ ఆర్టిస్టులు ఉండి మిగతా 4 కళాకారులని తీసుకున్నా కూడా సర్వైవ్ అవుద్ది. హాస్యరసం పట్ల మీకు అంటే నాటకాలు వేసే టైంలోనే ఓ బీజప్రాయంగా ఉన్నటువంటి అభిప్రాయం సినిమాల రూపంలో అవుతుందా? అవును. దానికి కారణం ఏంటి? దీనికి కారణం అంటూ అంటే నాకు తెలిసి నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి నేను మాట్లాడే ధోరణి కొంచెం హాస్యంతో కూడిన ఇది ఉంటుంది. నేను చాలాసార్లు మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు చెక్ చేసుకుంటే ఎక్కువ మందికి లేని ఈ ప్రత్యేకత నాలో ఎందుకు వచ్చిందంటే, ఇది హెరిడిటరీ అనుకుంటున్నాం. మా నాన్నగారికి ఉంది ఈ లక్షణం. అంటే ఆయన నాటకాలు వేయలేదు కానీ మాట్లాడే స్వభావంలో ఒక చిన్న సెటైరు, అరే మామయ్య చాడరా కూర్చోబెట్టి మంచం వేయండి అనేవాడు. ఎంత ఫాస్ట్ గా అనేవాడు అంటే వినే వాళ్ళకి మంచం వేసి కూర్చోబెట్టండి అని వినపడుద్ది, కానీ ఆయన అన్నది కూర్చోబెట్టి మంచం వేయండి అనేవాడు. అది మా నాన్న దగ్గర ఎక్కువ ఉండేది. మేబీ అది వచ్చింది అంటే ఆయన నాటకాలు వేయలేదు, ఏమి చేయలేదు కాబట్టి అక్కడ ఆగిపోయింది. నేను కొంచెం ముందుకి వచ్చాను కాబట్టి నాకు అంటే నాకు స్పాంటేనిటీ అనే దాని మీద ఎక్కువ. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మీరు మాట్లాడిన ప్రతిదానికి నేను హాస్యరసంతో కూడిన కౌంటర్ వేయగలను. నన్ను రామ్ గోపాల్ వర్మ చాలా సార్లు మీరు డైలాగులు రాయొచ్చు కదా అనేవాడు. అయితే నేను అనేవాడిని, మీరు మాట్లాడిన ప్రతిదాన్ని కౌంటర్ వేస్తున్నాం. రైటర్ అనేవాడి బాధ్యత ఏంటంటే మీరు మాట్లాడింది కూడా ఫస్ట్ రాసి తర్వాత కౌంటర్ వేయడం అనేది నాకంత టైం దాని మీద స్పేర్ చేయడం అనేది కాదు. ఇఫ్ యూ ట్రై యూ విల్ బికమ్ ఏ గుడ్ డైలాగ్ రైటర్ అనేవాడు రామ్. అంటే మీ నాన్నగారిలో ఉన్నటువంటి హాస్యరసం, వ్యక్తిగతమైనటువంటి హాస్యరసం మీకు వ్యవస్థాగతమైంది వచ్చింది. అవును. ఓకే. సో ఇప్పుడు సినిమాలు ప్రెజెంట్ ఇప్పుడు యాజ్ ఇట్ గా నేను ఒక రెండు స్టోరీలు తయారు చేస్తున్నానండి. ఒకటి ఒక మోస్తరు అంటే ఒక మంచి హీరో కోసం ఒక స్టోరీ, అసలు ఆర్టిస్టులే లేకుండా అందరు కొత్త వాళ్ళతోటి ఒకటి. 2 బేసిక్ ఎంటర్టైన్మెంట్ ఓరియంటేషనే. ఆ పెద్ద హీరో కథలో మాత్రం కొంచెం చిన్న మెసేజ్, సెంటిమెంట్ అవి కూడా ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ ది హ్యూమర్. సుదీర్ఘమైనటువంటి నాటక రంగ అనుభవం ఉంది. అనుభవం తక్కువ అండి, చూసింది ఎక్కువ. అదే అంటే వేసింది తక్కువ, చూసింది ఎక్కువ. అంటే అనుబంధం అన్నాం. అనుబంధం అది కరెక్ట్. అనుబంధం, ఇష్టం, మమకారం అన్నీ ఉన్నాయి. సో అలాగే ప్రముఖులు నాటక రంగంలోకి వస్తే నాటక రంగం ఒక గుర్తింపు వస్తుంది, ఇప్పుడు ఉన్నటువంటి గుర్తింపు కన్నా ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందనే అవగాహన కూడా మీకు వస్తుంది. నమ్ముతున్నాను. మీరే ఒక నాటకాన్ని డైరెక్ట్ చేసి ఒక మంచి టీంని, ఎందుకంటే ఇప్పుడు సినిమాలలో ఉన్నటువంటి వాళ్ళు నేను పిలిస్తే రారు, మీరు పిలిస్తే వస్తారు. యాక్చువల్గా మీరు ప్రశ్న అడిగారు కాబట్టి నేను ఒక తాజ్ కృష్ణలో ఒక ఇంగ్లీష్ నాటకం చూడడానికి వెళ్ళాం. అప్పుడు నాతో పాటు ఒక 4-5 డైరెక్టర్లు కూడా ఉన్నారు. మా వాళ్ళు డైరెక్టర్ వీరశంకరు, డాక్టర్ ఎల్ శ్రీనాథ్, దేవి ప్రసాద్, తర్వాత అరుణ్ ప్రసాద్, ఇలా ఉన్నారు. ఆ ఇంగ్లీష్ నాటకం చూసిన తర్వాత మాకు అనిపించింది అంటే దీనికంటే అద్భుతమైన నాటకాన్ని తెలుగులో మనం వేయొచ్చు అని అనిపించింది. ఆ దిశగా ప్రయత్నాలు చేసాం. బట్ అవి వెంటనే అంటే అలాంటి దానికేంటి వాళ్ళు 200-300 టికెట్, దాంట్లో మధ్యలో కాక్టైల్ సర్వ్ చేశారు. అంటే అది ఇంగ్లీష్ నాటకం కాబట్టి ఆ కల్చర్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు కాబట్టి మనం ఆ కాక్టైల్ అనేది అని లేకుండా మంచి అద్భుతమైన నాటకం వేయొచ్చు, పెద్దాం అనే ప్రయత్నం అయితే ఉంది ఖచ్చితంగా. అది ఎప్పుడు జరుగుతుంది, రేపా ఎల్లుండా అని చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఆ ప్రయత్నం అయితే చేద్దామనే ఆలోచన ఉంది. ఇంకా ఇప్పుడు
నాటక రంగంలోకి కానీ సినిమా రంగంలోకి కానీ అంటే ఇటు రెండు రంగాల్లోంచి సరే దాంట్లో మీకు కొంత అనుబంధం ఉంది, దీంట్లో మీరు పూర్తి స్థాయిలో దర్శకత్వ బాధ్యతలు వహించారు, చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. ఈ రెండు రంగాలకి మధ్యలో ఉన్నటువంటి అంటే నటన పరంగా కానీ దర్శకత్వ పరంగా కానీ లేదా ప్రజెంటేషన్ ప్రదర్శన పరంగా కానీ ఉన్నటువంటి మౌలికమైనటువంటి తేడాలే? నాటక రంగంలో ఉన్న నటుడికి నలుగురా ముగ్గురా ప్రధాన పాత్ర వేసేవాళ్ళు, వాళ్ళు మొత్తం తమ భుజస్కంధాల మీదే నాటకాన్ని మోయాలి. వేరే సినిమాకి వచ్చేసరికి నటుడు నటి ప్రధాన పాత్రలో వాళ్ళ పరిమితి చాలా తక్కువ. పరిమితి అంటే వాళ్ళ ఇమేజ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది, కానీ వాళ్ళని రకరకాల భంగిమల్లో చూపించే అవకాశం టెక్నాలజీకి ఉంది. అంటే ఇప్పుడు నాటకం ఉందండి, నాటకంలో చివరి రోలో కూర్చున్న వాడికి నాటకం అయిపోయేంత వరకు ఆ ఆర్టిస్ట్ అంతే ఫుల్ ఫిగరే కనపడతారు. బట్ సినిమాకి వచ్చేసరికి హీరో ఇంత క్లోజు అంటే హావభావాలని ఇంత క్లోజు ఇంతే క్లోజు ఎంత రౌద్రంగా అతను ఫీల్ అవుతున్నాడు అనే దాన్ని స్టేజ్ మీద ఉండి ఎంత చేసినా కూడా ఆ చివరి వ్యక్తికి రీచ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. బట్ వేరే సినిమాకి వచ్చేసరికి ఆ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎవరి పాత్ర ప్రాముఖ్యత ఉందో ఆ పాత్రదే క్లోజ్ షాట్ పెడతాం, అప్పుడు రీచ్ అవడం అనేది ఎక్కువగా ప్రేక్షకుడికి ఎక్కువ రీచ్ అవుతుంది. ఇప్పుడు ఇంతే నటన తెర మీద నాటకం స్టేజ్ మీద ప్రదర్శిస్తే చాలదు. ఇప్పుడు ఇక్కడ ఒక తేడా ఏంటంటే, అందుకని నాటకం వేసేటప్పుడు ఆ చివర రోలో ఉన్న వాడిని కూడా దృష్టిలో పెట్టుకుని నటిస్తారు. వీళ్ళు సినిమాకి వచ్చినప్పుడు ఏమవుద్దంటే వీళ్ళ అలవాటు ఇది ఒక ప్రాక్టీస్ అయిపోయింది కదండి, ఈ ప్రాక్టీస్ నే చేస్తే ఇక్కడ సినిమాకి ఇది ఓవర్ యాక్షన్ లాగా కనపడుతుంది. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎవరైతే నటుడు నాటకం నుంచి సినిమాకి వచ్చాడో అంటే డైరెక్టర్లు చెప్తారు, కొంతమంది ఏంటి చెప్పినప్పటికీ కూడా బయటికి రాలేరు. దానిలో రాలేని వ్యక్తిని మనం ఒక దశ దాటిన తర్వాత మీరు కూర్చోండి బాబు అంటారు, ఆ కూర్చోబెట్టి ఇంక మళ్ళీ లేపరు, అతను అక్కడే కూర్చొని పోయే పరిస్థితి ఉంటుంది. చాలా ధన్యవాదాలు, అయ్యో కృతజ్ఞతలు. మీరు మాకు ఆ స్టూడియోకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మీకు నాటక రంగం పట్ల ఉన్నటువంటి అనుబంధాన్ని చాలా విపులంగా ప్రేక్షకులతో పంచుకున్నారు. అలాగే రెండు రంగాలకి ఉన్నటువంటి తేడాని ఆ మాధ్యమాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని విడమర్చారు. ధన్యవాదాలు శివ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను కూడా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. TV1 ప్రేక్షకులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు ప్రఖ్యాత చలనచిత్ర దర్శకులు, నాటక రంగంతో ఒక అపారమైనటువంటి అనుబంధం కలిగినటువంటి మంచి మిత్రులు శివనాగేశ్వరరావు గారితో మన జీవన నాటకం కార్యక్రమం. వచ్చే వారం మరో రంగస్థల కళాకారులను కలుసుకుందాం. అంతవరకు సెలవు.